నమస్తే, నేను మధు. అమరావతి నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతట్లో కూడా రిషికొండ వ్యవహారం అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు రిషికొండ పేరు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కథంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి గురించి ఏదో కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఋషికొండ అంశం కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు కొన్ని అంశాలని టచ్ చేయకుండా ఉంటే బెటర్ అనేది పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు నువ్వు తమలపాకు తిట్టు అంటే తలుపు చెక్క తిట్టు అంటారు అని చెప్పి ఒక సామెత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు గుర్తుంది. ప్రజలే మర్చిపోలే. ఇంతకు ముందులాగా సోషల్ మీడియా లేకపోతే మర్చిపోతారు, కానీ ఇవాళ సోషల్ మీడియా ఉంది యాక్టివ్గా. ఇప్పుడు మీరు ఏదన్నా అబద్ధం ఆడితే ఆ రోజు నువ్వేం చెప్పావు అని చెప్పి వీడియో పెట్టేస్తున్నారు పక్కనే. సో కాబట్టి ఇంతకు ముందులాగా ఇప్పుడు మాట్లాడతానంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం. సరే, మనం సలహా చెప్పే అంతటి వాళ్ళం అని అంటే అది ఆయన ఇష్టం. మన బాధ్యత కాబట్టి మనం చెప్పాలి. మనం ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఎవరైనా సరే రాజకీయ పార్టీలు అనేక రావాలని కోరుకోవాలి. ఎందుకనంటే అనేక రాజకీయ పార్టీలు వస్తే అనేక మంది రాజకీయ నాయకత్వాలు వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ప్రశ్నించేటప్పుడు కొంత నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఉంటారు అమరావతి విషయంలో. అమరావతిలో ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 6,000 పెట్టి 5 నుంచి 6,000 ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నారు. అది అసలు ఎందుకు అవుతుంది? అంతా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారు అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. మరి దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళు చెప్తారుగా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2016లో అమరావతి రాజధానికి సంబంధించిన ఫైనలైజ్ అయింది. ఆ రోజున సింగపూర్ కన్సార్టియం తోటి వాళ్ళు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పుడు సుమారుగా నాకు గుర్తున్నంత వరకు 4,500 ఎస్ఎఫ్టీకి ఈ మొత్తం నిర్మాణాలు అయిపోయేలాగా ప్లాన్ చేశారు. ఇప్పుడు 2026లోకి వచ్చాం. మరి 2024లో కుదుర్చుకున్న 2016లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2026లో అవుతుందా నిర్మాణం? సాధ్యం కాదు కదా. ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు అయినా సరే ఇప్పుడు మనకి వెంచర్స్ చేస్తుంటారు, హైరైజ్ వెంచర్లు, లేదంటే స్టాండ్ అలోను, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీల్లో 2016లో ఉన్నటువంటి రేటు ఇవాళ ఉందా? లేదు కదా, డబుల్గా ఉంది పైగా. ఇప్పుడు ఆ రోజు మరి 4,500 సుమారుగా ఒప్పందం కుదుర్చుకుంటే ఇవాళ అది 5,500, 6,000 అయ్యింది అక్కడ. అది ఎక్కువ. ఈ 4,500, 6,500 మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బినామీలు దోచేస్తున్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రచారం. ఈ అంశాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీ పార్లమెంట్లో గొడవ చేయాలి. ఢిల్లీ పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తాలి, లేదంటే దాని మీద పిటిషన్ వేయాలి. కోర్టులు కనుక పిటిషన్ వేస్తే కోర్టులు ఏదైనా స్టే ఆర్డర్ ఇచ్చేస్తే అమరావతి నిర్మాణం ఆగిపోతుంది అనేటువంటిది ఒక ఆలోచన బహుశా ఉండి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఉన్నారు, అమరావతి అనేది అక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలి, ఇది ఎక్కడో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు. పైగా ఈ నది ఒడ్డున ఉంది, నది ఒడ్డున అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ చెప్తున్నారు ఆయన. అంటే ఓవరాల్గా ఏంటంటే అమరావతిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఆ తర్వాత రాజకీయంగా జరుగుతున్నటువంటి నష్టం గమనించారు ఆయన. మొన్న నది ఒడ్డున అసలు రాజధాని ఉండకూడదు ఇవన్నీ మాట్లాడిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వెంటనే పేరు నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు లేదు అమరావతికి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం మధ్యలో గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టలేదని అడిగారు తప్పితే అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి మళ్ళీ ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఏంటి, అక్కడ నిర్మాణంలో అవినీతి జరుగుతుంది పెద్ద ఎత్తున అనేది మొదలుపెట్టారు. అంటే ఏదో ఒక కాజు తోటి ఢిల్లీలో అటు న్యాయస్థానాల్లో పిటిషన్ వేసో, లేదంటే పార్లమెంట్లో రచ్చ చేసో దాన్ని ఎట్టో కట్ట ఆఫ్ చేయాలి. ఇది కాన్సెప్ట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. అందుకే ఆయన ఈ విధంగా చేస్తున్నారు. అదే
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు రిషికొండ నిర్మించారు. అవును. మరి రిషికొండని 550 కోట్లతో నిర్మించారు కదా, అప్పుడు ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారని లెక్కలు తెస్తున్నారు బయటికి. సుమారుగా 15,000 ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టారు ఆయన. ఇది 6,000 ఎస్ఎఫ్టీ. 15,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? ఆయన గోతిని ఆయనే తవ్వుకుంటున్నారు సార్. అక్కడ ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు అంటుంది ఏంది, రిషికొండను 15,000 ఎస్ఎఫ్టీ లెక్కన మీరు కొన్నారు, ఆడ కట్టించారు కదా, నిర్మాణం చేశారు కదా, అది కూడా అనధికార నిర్మాణం, దానికి కనీసం గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కూడా లేదు, దాన్ని డీవియేషన్స్ చేశారు నిర్మాణంలో కూడా. ఇన్ని చేసి మీరు 15 ఎస్ఎఫ్టీ 15,000 రూపాయలకి చేశారు కదా, దాంట్లో సగమే కదా దీనికి పడుతుంది. మీరు ఎలా అంటారు అమరావతి నిర్మాణంలో కుంభకోణం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని మీరు ఎలా అంటారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిలదీస్తున్నారు. మరి అది నిజమే కదా, కమోడే 12 లక్షలు 16 లక్షలు పెట్టి కట్టారు అక్కడ. విలాసవంతమైన పనం ఎందుకు అని అంటే టూరిజం కోసం అన్నారు ఫస్ట్. ఆ తర్వాత ఏమన్నారు, టూరిజం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే వైజాగ్ నుంచి పరిపాలించడానికి అని చెప్పేసి లీకులు ఇవ్వటం మొదలుపెట్టారు, అఫీషియల్గా చెప్పకుండా. ఎందుకంటే అఫీషియల్గా చెప్తే మళ్ళీ కోర్టు ధిక్కరణ అవుతుంది, అందుకని చెప్పి ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కొన్ని రోజులు ఏమన్నారు, అది నిర్మాణం పూర్తి అయిన తర్వాత చెప్తామని అన్నారు. సరే 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన సందర్భంగా మీరు ఎందుకు కట్టారని అంటే, మేము రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడిది ఉండటానికి మేము కట్టామని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఎందుకు కట్టామో కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు 2024 వరకు కూడా. ఇప్పుడేమో రాష్ట్రపతిను మరి ప్రధానమంత్రి వస్తే విడిది చేయడానికి అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. అది అంత ఖర్చు పెట్టి 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి భవనం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎందుకు కట్టారో కూడా అవగాహన లేకుండా కట్టేస్తారు. 15,000 ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టారు. రాష్ట్ర రాజధాని అమరావతి. అమరావతి అనేది హైదరాబాద్ లాగానో, బెంగళూరు లాగానో, లేదంటే చెన్నై లాగానో, లేదా ముంబై లాగానో ఒకటి ఉండాలి. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. ఆ రాజధాని కేంద్రమే ఆయా రాష్ట్రాలకి ఆర్థిక సెంటర్గా మారుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, రాజధాని నిర్మాణం జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రకరకాలుగా తంటాలు పడుతూ ఆయన ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, హైకోర్టులు, అసెంబ్లీ, సెక్రటరియట్ ఇవన్నీ కడుతూ ఉంటే వాటిని ఆపేసేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా ఆపేసేయాలి, అర్ధాంతరంగా దాన్ని ఆపేసేయాలి. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి అంటే కుంభకోణం అనేది బయటకు తీసుకొస్తున్నారు. రీసెంట్ వరకు ఏంటి, 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు అమరావతిని, అదొక ఎడారి, శ్మశానం, అక్కడ కమరావతి, అక్కడ పునాదులు నిలబడు, కట్టినా కానీ మునిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు, అమరావతి నిర్మాణం చేయాలంటే 2 లక్షల కోట్లు అవుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 3 రాజధానులని నెట్టుకుంటూ వచ్చారు 24 దాకా. ఇప్పుడేమో రాజధాని కట్టాలంటేనేమో ఇప్పుడు దాని కుంభకోణం జరుగుతుందని చెప్పి కొత్త స్లోగన్ మొదలుపెట్టారు. మరి రిషికొండలకు సంబంధించిన దాన్ని లెక్కేస్తే మరి ఎస్ఎఫ్టీ ఇది ఎంతకు అవుతుంది, అది ఎంతకు అవుతుంది, దీనికి సమాధానం చెప్పాలి కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడేటప్పుడు తాము ఏం చేసాము 2019 నుంచి 2024 వరకు మనం హయాంలో ఎంత ఎస్ఎఫ్టీ మనం ఇచ్చాము, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తే బాగుంటుంది. అవన్నీ లేకుండా డైరెక్ట్గా వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో తలుపు చెక్కతోటి దాన్ని ఇందా చెప్పిన తమలపాకుతో అంటే తలుపు చెక్కతో ఇట్టన్నా ఆయన చేసినవి అన్నీ బయటకు వస్తాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయి కదా. సో రీసెంట్గా ఆయన మొన్న కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా బూమరాంగ్ అయింది. మొత్తం నువ్వు చేసింది ఏంటి అని ప్రతిదీ అంటే ఆయన చెయ్యకపోతే పరిపాలన అంతకుముందు అప్పుడు ఆయన చెప్పింది నమ్ముతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సొంత బొమ్మ వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది ఎవరు, తప్పులు తడకలుగా ఆయనే ఇచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని 2 ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, రద్దు చేశారు. ఇప్పుడు సరిచేసేటువంటి రీసర్వే కార్యక్రమం పెట్టి అవి సరిచేస్తామని చెప్పన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తారు, నేనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాను, నేనే రీసర్వే చేశాను, రీసర్వే చేసినందుకు కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చినాయి మనకి, ఆ క్రెడిట్ అంతా నాకే దక్కాలి అని అంటాడు. ఏం క్రెడిట్ దక్కాలి, అసలు ఓడిపోవడానికి కారణమే ప్రధాన కారణం అది.
ఆయన ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో అవును. ఒక 7-8 తీసుకుంటే ఫస్ట్ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆయన లాస్ట్కి ఈ సరిహద్దు రాళ్ల మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అవును. అదే కదా ప్రజలు వ్యతిరేకించింది. సౌదీ రాజు సౌదీలో ఉంటుంది, సౌదీలో ఇవాళ కూడా రాజుల పరిపాలన ఉంది. సౌదీ రాజు వేసుకున్నట్టు అక్కడ సౌదీలో ఏమవుతుంది, పాస్పోర్ట్ మీద కూడా సౌదీ రాజు ఫోటో ఉంటుంది. అక్కడ చెల్లుతుంది. మనం రాచరికంలో లేం కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు నీ బొమ్మ వేసేసి ఇష్యూ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు తన బొమ్మతోటి సరిహద్దు రాళ్ళు వేసి నేను కరెక్ట్గా చేశాను అని అంటాడు. ఇప్పుడు కూడా తప్పు జరిగింది, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు మేము సరిదిద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఈ గవర్నమెంట్ కూడా సరి చేయట్లేదు. 190 మంది ఇవాళ కూడా రెవెన్యూ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది వాస్తవం. ఆ తప్పు చేసింది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాన్ని సరి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా సరి చేయలేకపోతుంది. మరి తప్పు ఎవరిది? ఆయనదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదా అనేటు చర్చకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు చర్చకి. సో కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే ఇట్నే డిబేట్ జరిగినప్పుడు 1,000 అటు చూపిస్తే 4,000 ఇటు చూపిస్తాయి. ఇది ఆయనకే నష్టం. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారుతున్నాయి. ఆయన మాటలు తిరిగి ఆయనకే కత్తులా గుచ్చుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ఎటువంటి ఆన్సర్ వస్తుందో ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.